కాళేశ్వరం విచారణ కీలక మలుపు తిరిగిందా? ఇన్నాళ్ళు అందరినీ విచారించిన కమిషన్ ఇప్పుడు క్యాబినెట్ మినిట్స్ ఎందుకు అడిగింది? ఒకవేళ క్యాబినెట్ మినిట్స్ కమిషన్కు అందితే మాత్రం బీఆర్ఎస్ నేతలు కటకటాల వెనక్కి వెళ్ళడం ఖాయమా? మరి క్యాబినెట్ మినిట్స్ ఇవ్వడం కుదరదని అధికారులు అంటుంటే మంత్రివర్గం ఆమోదంతో మినిట్స్ ఇవ్వచ్చనే చర్చ జరుగుతోందా? కాళేశ్వరం కమిషన్ విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు గులాబీ బాస్ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను విచారించిన కమిషన్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక కేబినెట్ మినిట్స్ ను అందజేయాలని 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినట్టు సమాచారం. అయినప్పటికీ పూర్తి సమాచారం అందలేదని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి లేఖ రాసిన కమిషన్ కేబినెట్ మినిట్స్ అందజేయడంపై సర్కార్ను ఒత్తిడి చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక అధికారులు కేబినెట్ మినిట్స్ ఇవ్వడం కుదరదని అంటుండడంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై జస్టిస్ బీసీ ఘోష్ కమిషన్ ను సర్కారు ఏర్పాటు చేసింది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ చేయాలని కమిషన్ ను కోరింది. 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న కమిషన్ ఇప్పటి వరకు 100 మందికి పైగా ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. ఈ విచారణలో భాగంగా నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్లు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇతర కీలక వ్యక్తుల నుంచి వాంగ్మూలాలు సేకరించింది. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ మీటింగ్ల వివరాలు అందకపోవడంతో కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాంబు పేల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అప్రూవల్ లేదని స్పష్టం చేశారు. అంతకుముందు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఎంపీ ఈటెల రాజేందర్ ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ అప్రూవల్ ఉందన్నారు. ఆ తర్వాత విచారణను ఎదుర్కొన్న హరీష్ రావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అనంతరం విచారణకు వచ్చిన కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం కేబినెట్ అప్రూవల్ లేకుండా కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోనే పనులు జరిగాయని తుమ్మల చెప్పడంతో కేసు విచారణ పూర్తిగా మారిపోయింది. అయితే తుమ్మల అందజేసిన ఆధారాలతో కమిషన్ చైర్మన్ కేబినెట్ మినిట్స్ అడుగుతున్నట్టు తెలుస్తోంది. కానీ కేబినెట్ మినిట్స్ ఇచ్చేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. అసలు కేబినెట్ మినిట్స్ ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చింది లేదని చెప్తున్నారట. కానీ కేబినెట్ మినిట్స్ అందజేయడం వల్ల ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలు, బాధ్యతలను ఖచ్చితంగా నిర్ధారించవచ్చని కమిషన్ భావిస్తోందట. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మినిట్స్ ను అందజేయడంపై సంశయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చించి మినిట్స్ అందజేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ కమిషన్ అడిగినట్టు కేబినెట్ మినిట్స్ కమిషన్ కు అందజేస్తే మాత్రం గులాబీ పార్టీ లీడర్లకు కష్టాలు తప్పకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. మరోవైపు కమిషన్ గడువు జూలై 31 వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కేబినెట్ మినిట్స్ అందజేయని పక్షంలో కమిషన్ నివేదిక ఆలస్యం కావచ్చనే టాక్ సైతం వినిపిస్తుంది. మొత్తం మీద కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు.